నా పేరు మౌర్యలు. నేను మొదటిసారిగా చెన్నై వచ్చాను. నా మొదటి రోజు చెన్నై అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక చెన్నై స్టేషన్ వ్యూ పాయింట్ ఉంది, అసలు చాలా బాగుంది. అక్కడ నుంచి బర్మా బజార్ వెళ్ళాం. నా ఫ్రెండ్కి ఎలక్ట్రానిక్ వస్తువు ఏదో కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ మొబైల్ యాక్సెసరీస్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, స్పెట్స్ కానీ, టెడ్డీస్ కానీ, బ్యాగ్స్ కానీ, ఇలా ఏ వస్తువు అయినా రీజనబుల్ ప్రైస్కే వస్తుందంటే అక్కడికి వెళ్ళాం. మాకు కావాల్సిన వస్తువు కొనుక్కున్నాం. అక్కడి నుంచి మెరీనా బీచ్కి వెళ్దాం అనుకుంటాం. ఈ రైడ్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు ర్యాపిడోస్ కానీ ఆటోస్ కానీ ఎక్కితే మనీ చాలా అవుతాయి, కానీ మీరు లోకల్ ట్రైన్స్ కానీ లోకల్ బస్సెస్ యూజ్ చేసుకుంటే మనీ ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇక్కడ లోకల్ ఫ్రెండ్ కానీ తమిళ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ చాలా చాలా ఉంటుంది. అక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ జయలలిత గారి, కరుణానిధి గారి ఛాంబర్ ఉంది. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. లోపల తుడిచే వాళ్ళు కానీ, సెక్యూరిటీ గార్డు కానీ వాళ్ళకు సెల్యూట్ చేయొచ్చు. అక్కడ ప్రతిది కూడా చాక్లెట్ తొక్క కూడా లేదు, అంత నీట్గా ఉంది. అక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళాను. మెరీనా బీచ్ నైట్ అయింది కానీ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కావాల్సిన గ్లెంబాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని తిరిగి వచ్చేస్తాను. అక్కడ షాపులు ఉన్నాయి, అసలు అన్ని షాపులు 200-300 షాపుల పైన ఇంతమంది బతుకుతున్నారు ఆ బీచ్ దగ్గర. నాకు మొదటి రోజు అనుభవం ఇది ఒక ఎక్స్పీరియన్స్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా చెన్నైలో మొదటి రోజు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. రేపు రెండో రోజుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.